హాయ్ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డూ తయారీకి యూజ్ చేసే ఘీలో అడల్ట్రేషన్ జరిగిందని, అనిమల్ ఫ్యాట్ని యూజ్ చేశారంటూ స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ద్వారా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన రిపోర్ట్ను కూడా బయటపెట్టడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది ఖచ్చితంగా భక్తుల సెంటిమెంట్కి సంబంధించిన ఒక పెద్ద ఇష్యూ. ఈ విషయంలో రాజకీయ కోణాలన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా నిజానిజాలు అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ నిజానిజాలు, ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండాలంటే ఓ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, సిట్ ఏజెన్సీ అవ్వచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు ద్వారా అయినా అవ్వచ్చు. ఆ నిజానిజాలు అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా బయట పెట్టాలి. అవి ఎవరు పడితే వాళ్ళు పబ్లిక్ ముందు పెట్టకుండా మన దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి ద్వారా మాత్రమే ఆ రిపోర్ట్ అనేది బయట పెడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది భక్తుల సెంటిమెంట్కి సంబంధించిన కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఈ రిపోర్ట్ని ప్రజల ముందు పెడితే మళ్ళీ రాజకీయ కోణాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి ద్వారానే ఆ రిపోర్ట్స్ అనేది ప్రజల ముందు పెడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా జరగాలంటే ఖచ్చితంగా రెండు కోణాలు అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఒకటి టీటీడీ అధికారులకు సంబంధించిన ఒక కోణం అయితే, రెండవది ఆ ఘీ సప్లై చేసిన కంపెనీకి సంబంధించిన రెండవ కోణం. సో టీటీడీ అధికారులకు సంబంధించి ఈ లడ్డూ తయారీ చేసే ప్రాసెస్లో లడ్డూ తయారీకి యూజ్ చేసే బేసన్ పౌడర్ అవ్వచ్చు, ఘీ అవ్వచ్చు, డ్రై గ్రేప్స్ అవ్వచ్చు, ఇతరత్ర ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా క్వాలిటీ చెక్ చేసి నాణ్యతగా ఉన్నాయా లేదా అనే రిపోర్ట్స్ని గత 2-3 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్ట్స్ని ప్రతిదీ వెరిఫై చేసి క్వాలిటీ అనేది క్వాలిటీ చెక్ చేసిన మెటీరియల్స్ని యూజ్ చేశారా లేదా అనేది ప్రతి రిపోర్ట్ని వెరిఫై చేసి బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఘీ మీద ఆరోపణలు వస్తున్నాయో ఆ ఘీకు సంబంధించిన ట్యాంకర్స్ ఏవైతే తిరుమల దేవస్థానానికి వచ్చినప్పుడు అధికారులు ఎవరైతే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ని చెక్ చేసి క్వాలిటీ పాస్ అయిన ట్యాంకర్స్ మాత్రమే లడ్డూ తయారీలో యూజ్ చేశారా, అదేవిధంగా క్వాలిటీ చెక్స్లో ఫెయిల్ అయ్యి రిజెక్ట్ అయిన ట్యాంకర్లని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారా, ఆ ట్యాంకర్స్ని కూడా ఒకవేళ రిజెక్ట్ అయ్యి కూడా లడ్డూ తయారీలో ఉపయోగించారా లేదా అనేవి ప్రతి ఈ ల్యాబ్ రిపోర్ట్ని గత 2-3 సంవత్సరాలకు సంబంధించి ఖచ్చితంగా వెరిఫై చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా బయటపెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఈ డైరీ కంపెనీలు ఘీని సప్లై చేశారో, ఎగ్జాంపుల్ గత 2-3 సంవత్సరాలుగా ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ డైరీ కంపెనీకి సంబంధించిన సంబంధించిన కంపెనీలో కూడా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది, ఒక ఆడిటింగ్ అనేది జరగాలి. అది ఎలా ఉండాలంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి లోబడి ఆ ఘీ తయారీ ఉందా లేదా అనేది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మొదటగా ఆ మిల్క్ కలెక్షన్ ఎలా ఉంది, ఆ బాయిలింగ్ ప్రొసీజర్స్ అని ఎలా చేస్తున్నారు, అదేవిధంగా ఆ ఆరోపణల ప్రకారం వాళ్ళు ఏదైనా ఫిష్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా అనిమల్ ఫ్యాట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఫారెన్ కంట్రీస్ నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నారు అనేది, ఆ కంపెనీ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్, ఇలా ప్రతిదీ సప్లై చైన్ మెకానిజం అనేది ఆ కంపెనీకి సంబంధించిన సప్లై చైన్ మెకానిజంని ప్రతి రిపోర్ట్ని వెరిఫై చేసి అందులో ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా బయట పెట్టాలి. అంతేకాకుండా వన్స్ ఈ రిపోర్ట్స్ అని వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు కేవలం ఇది ఒక రాష్ట్రపతి ద్వారానే బయట పెడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక చట్టం అనేది ఖచ్చితంగా తీసుకురావాలి. అది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఎవరు పడితే వాళ్ళు బయట పబ్లిక్కి ఈ విషయాలని బయటికి చెప్పకుండా ఒక సర్టెన్ నోటిఫై చేసిన పీపుల్ అవ్వచ్చు, సెలెక్ట్ చేసిన పీపుల్ అవ్వచ్చు, ఒక 5 మంది, ఎగ్జాంపుల్ ఒక చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, టీటీడీ అధికారి అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు, ఎవరైనా ఇలాంటి ఒక 4-5 అధికారులకు మాత్రమే అర్హత కల్పించి వాళ్ళు మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఇలాంటి రిపోర్ట్స్ అవ్వచ్చు, ఇలాంటి ఇష్యూస్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేలాగా ఒక చట్టాన్ని అయితే తీసుకురావాలి. ఎవరు పడితే వాళ్ళు ఈ సోషల్ మీడియా ముందుకు వచ్చి ఈ దేవుడి సెంటిమెంట్కి సంబంధించిన విషయాలు బయట పెట్టడం వల్ల ఇది ఖచ్చితంగా ప్రజల మనోభావాలు దెబ్బతీసేదిగా ఉంటుంది. రాజకీయాలు కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చట్టాన్ని కూడా తీసుకురావాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.